మున్సిపాలిటీలలో గ్రామాలలో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఇక్కడికి రావడం జరిగింది. నన్ను ఆహ్వానించినటువంటి గౌరవనీయులు మీ అభిమాన నాయకుడు, ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి సునీల్ రెడ్డి గారికి, మా సోదరుడు వ్యవసాయ శాఖ చైర్పర్సన్ మరి అన్వేష్ రెడ్డి గారికి, టౌన్ అధ్యక్షులకు, మండల మహిళా అధ్యక్షులకు, అదేవిధంగా మా వేణుగోపాల్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ, మా చైల్డ్ వెల్ఫేర్ మరి డైరెక్టర్ గారు అమ్మ ప్రేమలత గారికి, అదేవిధంగా మండల అధ్యక్షులకు అందరికీ, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, పత్రికా మీడియా సోదరులకు, మా అక్క చెల్లెలకు, మా అమ్మలకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ, మహిళా అభివృద్ధి కోసం కృషి చేసే పార్టీ. కాబట్టి ఇవాళ మహిళల్ని ఉన్నత స్థానంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు సంకల్పం పెట్టుకొని 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. మున్సిపాలిటీలలో విడిగా ఉండే మొన్నటిదాకా మన సంఘాలు ఇప్పుడు అన్ని గ్రామాలలో చాలా ముందుకెళ్తున్నారు. మహిళలు గ్రామాలలో ఉన్న వాళ్ళతోటి మున్సిపాలిటీ వాళ్ళని కూడా కలపాలని మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇచ్చింది. లోన్లు ఇవ్వడం కానీ, ఇందిరా మహిళా శక్తి చీరలు కానీ, పెట్రోల్ బంకులు కానీ, మరి ఇన్సూరెన్స్లు కానీ ఇవన్నీ ఇవ్వాలని ఈ మధ్య కాలంలోనే జీవో ఇచ్చి మీ అందరికీ కోఆర్డినేటర్ గా సిఓ దివ్యా దేవరాజన్ నా దగ్గర, అంటే మన మహిళా సంఘాలన్నీ, నేను గ్రామీణ ప్రాంత మహిళా సంఘాలన్నీ నేను మొన్నటిదాకా చూసిన మంత్రిగా. పంచాయతీరాజ్ శాఖలో గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి మహిళలను పేదరికం నుంచి బయటపడేయాలని, వాళ్లకు అడిగిన లోన్లు ఇచ్చి వడ్డీ లేకుండా చేసి వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవాలని పెద్ద ఎత్తున మహిళలకు దాదాపు ఇప్పటికే 2 ఏళ్లలో 30,000 కోట్ల వరకు రుణాలు ఇవ్వడం జరిగింది. మరి టౌన్లలో కొద్దిగా వీక్ ఉన్నారు మహిళలని, ఇప్పుడు మరి వాళ్ళకు కూడా ఒక ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఇప్పుడు మున్సిపాలిటీలలో కూడా మరి అన్ని రకాల వసతులు, లోన్లు, షాప్స్, పెట్రోల్ బంకులు, సోలార్లు, మరి ఎక్కడైనా వ్యవసాయం ఉంటే మరి ఆ చుట్టుపక్కల కూడా వ్యవసాయ పాడి కొనుగోలు కేంద్రాలు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. నేను నిన్న మరి కామారెడ్డి వెళ్ళిన, అక్కడ జిల్లా మహిళలకు, మన మహిళా సంఘంలో చేసే వాళ్లకు ఈ సంవత్సరం పాడి కొనుగోలు చేస్తే 5 కోట్ల ఇన్కమ్ వచ్చింది, కమిషన్. వాళ్ళు అంతకుముందు ఎవరో ఒకరిద్దరు నడిపేది, ఇప్పుడు మేము మహిళా సంఘాలకే ఇస్తున్నాం. బట్టలు కుట్టే పని కూడా మహిళా సంఘాలకే ఇస్తున్నాం. యూనిఫామ్స్ ఉంటాయి కదా, స్కూల్లో ఇచ్చే యూనిఫామ్, అది కూడా మహిళా సంఘాలకే ఇస్తున్నాం. అంగన్వాడీలకు కూడా నేనే చూస్తా ఉన్నా మంత్రిగా, అంగన్వాడీ పిల్లలకు కూడా బట్టలు ఇస్తున్నాం ప్రతి సంవత్సరం. అది కూడా కుట్టే పని మన మహిళా సంఘాల వాళ్ళకే ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇంట్లో ఆడ కూతురు సంతోషంగా ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. ఇంటికి ఆడ కూతురు మరి ఇంట ఏడ్చుకుంటా తూడ్చుకుంటా ఉంటే అమ్మని చూసి బిడ్డలు ఏడుస్తారు, కొడుకులు ఏడుస్తారు. మరి అక్కడ పోయి వచ్చిన మొగైనా కూడా ఇరిటేట్ అయ్యి కొట్లాటలు అవుతాయి. కాబట్టి ప్రతి ఆడకూతురు సంతోషంగా ఉండాలని వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. అదే కాకుండా అందరూ మహిళా సంఘాలలో చేరండి అని కూడా పిలుపునిస్తా ఉన్నాం. అంతకుముందు 60 ఏళ్ళు దాటితే మహిళా సంఘంలో లేదు మీకు, కానీ ఇప్పుడు అది తీసేసినాం. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా మహిళా సంఘాలలో చేరాలి, 15 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా మహిళా సంఘాలలో చేరాలి. ఇల్లు అద్దెకున్నా చేరవచ్చు. కొంతమంది అక్కడక్కడ గతంలో అద్దె ఇంట్లో ఉంటే సంఘాలలో ఉండద్దు అన్నారట, అది కూడా తీసేసినాం. కాబట్టి ఇదంతా ఎందుకంటే ఇవాళ ఏదైనా ఆపద వస్తుంది, అర్జెంటుగా 10,000 రూపాయలు అవసరం ఉంటే ఎక్కడో షావుకారు దగ్గరికి దుకాణంలో కాడిపోయి వడ్డీలకు తెచ్చుకునే కంటే మన మహిళా సంఘాలలో మీకు తక్కువ మీరు బదిలించుకుంటారు. మాకేదైనా ఆపద ఉంటే ఒక బ్యాంకు మన ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఇంతమంది మహిళలు ఒక దగ్గర జమ అవడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈరోజు బస్ ఫ్రీ పెడితే తింటారు, అరే ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ మీరు కూర్చున్నారు, మీకు ఒక ఫోన్ వస్తుంది హైదరాబాద్ నుంచో లేకుంటే నిజామాబాద్ నుంచో కామారెడ్డి నుంచో, అమ్మాయి ఇంటికాడ బాగలేదు, లేదా తండ్రి బాగలేడు, బిడ్డ బాగలేడు, హాస్టల్ ఉన్న అమ్మ అబ్బాయి
చనిపోయిన రోజు ఫోన్ వస్తుంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడ రూపాయి చేతులు లేకుండా మీరు బస్సు ఎక్కితే హన్మకొండలో దిగుతారు, కామారెడ్డిలో దిగుతారు, ఎక్కడికైనా పోతారు. అదేమన్నా తప్ప? ఉన్నోళ్ళంటే కార్లలో పోతారు. మరి లేనోళ్లకు ఎట్లా? ఇంట్లో అయితే రెడీగా ఉన్నాయి కదా పైసలు. అందుకోసమని సీఎం గారు మరి మనకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టి, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణమే కాదు, ఒక్కొక్క మండల సమైక్య ఉంటాయి కదా మహిళా సంఘాలు, ఒక్కొక్క మండల సమైక్యకు బస్సులు కూడా కొనిచ్చినాం. ఇప్పుడు టౌన్లలో కూడా కొనిస్తున్నాం. మండల సమైక్యకు ఒక బస్సు కొనిస్తే వాళ్ళకు నెలకు 70,000 ఆర్టీసీ వాళ్ళు, ఈ ఆర్టీసీ వాళ్ళు మహిళా సంఘానికి డబ్బులు ఇస్తారు. ఇప్పుడు మీరు మంచి రోడ్ల మీద ఉన్నారు, నేను కలెక్టర్ కూడా చెప్తా, ఈ రోడ్డు బట్టి కానీ ఎక్కడ కానీ గవర్నమెంట్ స్థలం ఉంటే ఒక పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి, ఒక షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకోవడానికి, ఒక షాప్ కూడా నిర్మించుకొని అందులో మీరు అన్ని బిజినెస్ పెట్టుకోవడానికి, ఇవన్నీ కూడా ఇవ్వడం మూలంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. ఈరోజు మా దగ్గర సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. అని ఏం చేయాలి, మా సంఘాలు అక్కడికి ఏమైనా చేయాలి కదా అని నేను ఆలోచించి 560 మందికి షాప్స్ కు 6 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు లోన్ ఇప్పించిన బ్యాంక్ లింకేజ్. వాళ్ళు దుకాణం పెట్టుకుని 2 నెలల నుంచి నడుపుకుంటున్నారు. కొంతమంది నెల, కొంతమంది 15 రోజులు, కొంతమంది రేపు కూడా పెట్టుకుంటారు. దుకాణాలు ఎక్కడో అక్కడ పోయేకంటే ఇప్పుడు రోడ్డు మీద ఉంది, మీది కూడా హైవే. ఇట్లాంటి ప్లేసెస్ చూసి ఇట్లాంటి వాటిలో కూడా ఒక మహిళా కాంప్లెక్స్ కూడా పెడితే మహిళలు వాళ్ళు వృత్తి నడిపించుకుంటారు. ఇవాళ బట్టలు కుట్టడం వచ్చిందనుకో, వాళ్ళకు ఒక దగ్గర మహిళా సంఘాలకు సంబంధించినటువంటి స్కూల్ యూనిఫామ్ కూడా ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇది ఒక ఉపాధి, ప్రతిదానికి ఎవరి మీద ఆధారపడకుండా ఉపాధి కల్పించే విధంగా చేస్తా ఉన్నాం. మహిళా సంఘంలో ఉంటే మీకేం కష్టం లేదు. దయచేసి భరోసా, ఒంటరి ఆడ మహిళ ఒక్క అక్క ఉన్నదనుకో, ఇంట్లో భర్త లేడు, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేకున్నా ఇంతమందితో రోజు కలుస్తా ఉంటే వాళ్ళకు ఒక సంతోషం. ఇంతమంది అక్క చెల్లెలు ఉన్నారని మీటింగ్లు జరుగుతూ ఉంటాయి, డబ్బులు మీరు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటారు. ఇవన్నీతో పాటు మన సీఎం గారు ఆలోచించి మరి ఆడకూతులందరికీ ఇన్సూరెన్స్ పెట్టేది. మహిళా సంఘంలో ఉండి ఎవరైనా యాక్సిడెంట్ అయ్యో, కరెంట్ షాక్ వచ్చో, లేకుంటే ఏదో ఒకటి ప్రమాదం జరిగి చనిపోతే 10 లక్షల స్కీమ్ పెట్టినాం. 10 లక్షలు మహిళా సంఘంలో ఉంటే మాకేదో ఉపయోగమని కాదు. ఇవాళ మన సంఘం సభ్యురాలు చనిపోయింది, ఆమె కుటుంబం దుఃఖంలో ఉండొద్దు అని ఆ కుటుంబానికి ఒక పెద్దన్న లాగా, ఒక మేనమామ లాగా మరి మన అన్న రేవంత్ అన్న 10 లక్షలు ఇన్సూరెన్స్ పెడితే మన ప్రభుత్వం వచ్చినాక మేము లెక్క పెట్టాం ఎంతమంది చచ్చిపోయారు పాపం అని. 410 మంది చచ్చిపోయారు. 410 మంది చనిపోతే దాదాపుగా 4 కోట్లకు పైగా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఈ సంవత్సరం మళ్ళీ లెక్క వస్తుంది. ఇప్పుడు ఎవరి బ్రతుకు ఎవరి చేతులు లేదు. మనం ఇట్లా దారెమ్మడి పోతుంటాం, ఎవడో వచ్చి యాక్సిడెంట్ చేస్తాం. మనం ఇంట్లో మనీ లే కదా అని మంచిగా స్విచ్ చేస్తాం, తక్కువ కరెంట్ షాక్ కొడుతుంది. అయ్యో చెరువే కదా, మరి చేపలు పట్టడానికి పోయేటోళ్ళు ఉంటారు, బట్టలు ఉతుక్కోవడానికి పోయేటోళ్ళు ఉంటారు, లేకుంటే దేవుని కాడ అక్కడిక్కడ పోయిన కాడ అలా దిగుతారు, తెలియక లోతులో మునిగి చనిపోతారు. ఇట్లాంటి వాళ్ళకు మరి 10 లక్షలు పోయినసారి దాదాపుగా 4 కోట్ల పైగా మన గ్రూపులలో చనిపోయిన మహిళలకు, యాక్సిడెంటల్ గా చనిపోయిన మహిళలకు ఇచ్చినాం. అట్లనే లోన్ తీసుకొని ఉంటారు, మీరు లోన్ తీసుకున్నారు 5 లక్షలు 3 లక్షలు, మరి ఆ అక్క చనిపోయింది, మరి అప్పు కట్టాలి. ఆ సంఘం వాళ్ళని బ్యాంక్ కూడా వచ్చి ఇబ్బంది పెడుతుంటారు. మరి వీళ్ళు పోయి పాపం చనిపోయిన కుటుంబం మీద మీరు కూడా ఒత్తిడి చేస్తారు, ఎందుకంటే మీరు కట్టలేరు కాబట్టి ఆ సంఘంలో సభ్యురాలు ఎంత డబ్బులు తీసుకున్నా ఆమె ఒకవేళ చనిపోతే లోన్ బీమా కూడా పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. 2 లక్షలు మాఫీ. ఎవరు మహిళా సంఘంలో ఉండి డబ్బులు తీసుకొని ఆమె సడన్ గా ఏదైనా చనిపోతే అప్పు మిగిలిపోతే ఆ అప్పులో 2 లక్షలు లోన్ బీమా, అంటే లోన్ మాఫీ. మీరు తీసుకున్న మహిళా సంఘంలో తీసుకున్న లోను మాఫీ. అట్లా 5,000 మంది మరి 5,000 మహిళా సంఘాల సభ్యులై కూడా ఆ లోన్లు మాఫీ చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మనకి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. ఇక్కడ అందరూ పేదలే ఉన్నారు పాపం, కానీ ఫస్ట్ మనం బేస్మెంట్ కట్టుకున్నాకనే పైసలు వస్తాయి. ఎందుకంటే కట్టుకోవడం
ప్రభుత్వం ఏం చేస్తుందంటే బేస్మెంట్ వరకు లేపినాక మీకు 1,00,000 రూపాయలు వేస్తుంది, తర్వాత కొద్దిగా లేపినాక 2 లక్షలు, తర్వాత 3 లక్షలు, తర్వాత 5 లక్షలు. కాబట్టి మరి మీకు ఇల్లు వచ్చుంటే నీకు కట్టుకోవడానికి అవకాశం లేదు, డబ్బులు లేవు, ఏం చేయాలి? మనమే 1,00,000 రూపాయలు ఇస్తున్నాం మహిళా సంఘాల ద్వారా. ఇల్లు బేస్మెంట్ కట్టుకోండి, మన బిల్లు వచ్చినప్పుడు నేను మన అప్పు కట్టుకోవచ్చు అని. అదే 1,00,000 రూపాయల కోసం ఏదైనా దుకాణదారు దగ్గర పోతే మరి వడ్డీలకు చక్రవడ్డీలు కట్టడానికే సరిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం ప్రత్యేకంగా చేస్తా ఉన్నారు. పెట్రోల్ బంక్ ఇచ్చినాం నారాయణపేట జిల్లాలో, నేను ముఖ్యమంత్రి గారు పోయి ఓపెనింగ్ చేసినాం. 6 నెలల్లో వాళ్ళు 13.5 లక్షలు సంపాదించుకున్నారు, నెలకు 2 లక్షలు. వాళ్ళు నెలకు వాళ్ళు నడిపేటోళ్ళు 10 మంది 20 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళ జీతాలు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళే నడుపుతారు, వాళ్ళే చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మహిళల్ని బాగు చేయాలని. కాబట్టి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ రాజ్యం వెళ్ళింది. సరే, అప్పుడున్న మంత్రి గారు ఇప్పుడు మళ్ళా గెలిచారు. కానీ గతంలో ఏమైందో మీకు అందరూ తెలుసు. గతంలో 3,500 కోట్లు పావులా వడ్డీ పైసలు కూడా ఇయ్యలే. ఎగ్గొట్టిపోవడంతో కొన్ని సంఘాలు పాపం ఆ డబ్బులు కట్టలేక డిఫాల్ట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలంటే వాళ్ళు పాత అప్పులు కట్టలేదని కూడా కొంతమంది అట్లా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మీరు తీసుకున్న వడ్డీ లేని రుణాలు కూడా వడ్డీ కల్పిస్తున్నాం. ఇక్కడికి కూడా వడ్డీ డబ్బులు వచ్చిండే ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టి వీళ్ళ డబ్బులు వీళ్ళు ఇచ్చిరా వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేయండి. మరి మనం చీరలు కూడా సిరిసిలలో నేయిస్తా ఉన్నాం. ఇది కొడుకొచ్చితే అయితేనో మిషన్లో పెట్ట ఇక్కడికి కూడా అందరికి వస్తాయి. అందరు పెద్దలు మన సంఘాలలో ఉన్నతో పాటు సంఘాలలో లేకుండా మరి పెళ్లిలై చీరలు కట్టుకుని మన లేడీస్ అందరికి కూడా మంచి చీరలు, నాణ్యమైన చీరలు ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా టైం వాళ్ళు శిష్యులు నేషనల్ ఇక్కడ ఇచ్చినా నిన్న వచ్చినా ఓకే వచ్చినా కొద్ది ఇస్తా ఉన్నాం. ప్రాణాలు కూడా ఏం బాధపడకండి, అలా నేతన్నల కాడ ఆగింది. వాళ్ళు నేషనల్ కొద్ది తీసుకొచ్చి ఇస్తా ఉన్నాం. వాళ్ళు నేతన్నలు కాబట్టి కొద్దిగా నేసే కాడ ఇబ్బంది అవుతుంది. ఇప్పటికి మనము 60 లక్షల చీరలు ఇచ్చినాం. నిన్న మొన్న కూడా ఇంకొక 10 లక్షల చీరలు వచ్చినాయి. ఇంకా 10 లక్షల చీరలు కూడా రావాల్సినవి ఉన్నాయి. అవి కూడా వచ్చినా కొద్ది ఇస్తాం. మహిళా సంఘాలలో ఉన్నోళ్ళకే కాదు, లేనటువంటి వాళ్ళకు కూడా ఇస్తాం. కానీ నేనేమంటానంటే మహిళా సంఘాలలో ఉంటే ఒక భరోసా, ఒక బంధం ఏర్పడుతుంది అక్క చెల్లెలతోటి. కష్టం ఉన్నప్పుడు అరే నాకు ఈ సంఘం ఉంది, ఈ అక్క ఉంది, చెల్లెలు ఉన్నారు, నా గ్రూప్ ఉన్నది, నా గ్రూప్ నాకు వెంట ఉంటుంది అనే ధైర్యం ఉంటుంది. ఇట్లా ఏదన్నా మనకై జరగకూడని జరిగి ఏదన్నా చనిపోయినా మన కుటుంబానికి ప్రభుత్వము అండగా ఉంటుంది. లోన్ మాఫీ అవుతుంది, మీరు తీసుకున్న అప్పు మాఫీ అవుతుంది. మనం ఏదైనా యాక్సిడెంట్ గా చనిపోతే కుటుంబానికి ఒక ఆసరాగా 10 లక్షలు ఇస్తున్నాం. ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇస్తున్నాం. షాప్ పెట్టుకోవడానికి కూడా ఇవాళ షాపులకు కూడా పర్సనల్ గా లోన్లు కూడా ఇస్తా ఉన్నాం. కాబట్టి అదే విధంగా మీరందరూ పట్టణంలో ఉన్నారు, బట్టలు కుట్టుకునే మిషన్లు కూడా ఏర్పాటు చేయించి అందరూ అక్కడ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తా ఉన్నాం. ఇక్కడ కూడా అది తొందరలోనే మొదలు పెట్టిస్తామని తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ అందరి సంక్షేమం కోసం మేము కానీ ప్రభుత్వం కానీ వెంట మీకు ఉంటుంది. మీరందరూ సరే అన్న బాధపడుతున్నాడు పాపం, ఇక్కడ భీమగల్ వచ్చేసరికి నేను ఓడిపోయినాను. అయినా కూడా భీమగల్ అభివృద్ధి కోసం మా దగ్గరికి నిరంతరం వచ్చి మరి పట్టణ అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలతో ఈరోజు మరి నేను వాస్తవానికి జాతర బిజీలో ఉన్న మీకు అందరూ తెలుసు. అమ్మక సారమ్మ ఈరోజు మాకు అక్కడ నిండు అంటే పండుగ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ బుధవారం వరకు అందరు లక్షల మంది అక్కడ ఉంటారు. ఈరోజు పండుగ అక్కడ గద్దెలు కడగడము, మరి మండపేలుగా పండుగ అంటాము, అదంతా స్టార్ట్ అవుతుంది. అయినా కూడా మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆగొద్దని ఇప్పుడు వచ్చి మరి ఇప్పుడు మళ్ళా 6-7 గంటల వరకు నేను మళ్ళీ మేడారంలో ఉండాలి ఇక్కడ నుంచి. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి అన్న గారిని, సునీల్ అన్న గారిని మరి ఆశీర్వదించాలని, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించి ఇవ్వండి. అభివృద్ధిలో భాగస్వాములు కానీ ఖచ్చితంగా నేను ఇక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నా కాబట్టి నేను కూడా సంపూర్ణంగా మీ అందరికీ కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇల్లులు కానీ, రేషన్ కార్డు రానటువంటి వాళ్లకు రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కూడా రానటువంటి వాళ్ళు ఆధార్ కార్డులు ఇవ్వండి. పర్సనల్ గా కూడా మరి
మరి నేనే అవి చూస్తుంటాం కాబట్టి తప్పకుండా పెట్టించడం జరుగుతుంది. మీ గల్లీలలో ఎక్కడైనా మురికి గుంటలు అవి ఉన్నా తెలియజేయండి. అవన్నింటికి కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి అభివృద్ధి చేసే బాధ్యత మాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా కోర్టు కూడా శాంక్షన్ అయింది. ఇది కూడా ఇంకా మంచిగా పట్టణానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క గ్రౌండ్ కూడా చేస్తా ఉన్నాం. దీనికి కూడా అత్యధికంగా నిధులు ఇచ్చి అందరికీ ఉపయోగపడే విధంగా కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని తెలియజేస్తూ, మరి మీరు చాలాసేపటి నుంచి ఉండుంటారు. నా పేరు సీతక్క, తెలుసుగా ఉంది అందరికీ. మీకు ఇన్ఛార్జిగా ఉన్నా, ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా. నాదేమో నేను మురుగులో పుట్టి పెరిగిన సమ్మక్క సారలమ్మ ఏరియా మీకు అందరికీ తెలుసు. మరి హాస్పిటల్ కూడా తొందరలోనే అది అట్లనే పెండింగ్ పెట్టిండ్రు. అది కూడా ఈ మధ్యకాలంలో ఆ పెండింగ్ బిల్లులను ఇప్పించి క్లియర్గా చేసి మీకు హాస్పిటల్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చి ఇక్కడ కూడా ఇంకేమేమి బిల్డింగ్స్ కావాలో అవన్నీ నిర్మించడానికి నేను మీకు అండగా ఉంటాను, అభివృద్ధిలో భాగం పంచుకుంటానని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు. జై మహిళా శక్తి, జై మహిళా శక్తి.